Okay, today సెంట్రిఫ్యూగల్ టెన్షన్ గురించి చూద్దాం. సెంట్రిఫ్యూగల్ టెన్షన్ గురించి అలాగే ఇనీషియల్ బెల్ టెన్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అంటే ఏంటో చూద్దాం. చిన్న వీడియో చూద్దాం, చూసి ట్రై చేద్దాం. Centrifugal tension. In this video, we are going to see about the centrifugal tension. Low speed, driven pulley, driver pulley, flat belt. When the belt passes over pulley, it is subjected to centrifugal force. This force increases the tension in both slack side and tight side, but does not contribute for power transmission. The speed increases, tension in belt also increases. This tension caused by centrifugal force is called centrifugal tension. ఓకే, అది అక్కడ మనకి బెల్ట్ రొటేట్ అయినప్పుడు ఇదొక పుల్లి అనుకుందాం, ఇదొక పుల్లి అనుకుందాం. ఓకే, దీని మీద బెల్ట్ డేటా ఇలా ఉంటుంది. సో ఇది రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ బెల్ట్ని ఈ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. ఓకే, సో పుష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది దీంట్లో ఆల్రెడీ ఇటు సైడ్ ఏమో T2, ఇటు సైడ్ ఏమో T1 టెన్షన్ ఉంటుంది. దానికి సెంట్రిఫ్యూగల్ టెన్షన్ యాడ్ అవుతుంది అనమాట. రెండు సైడ్లు కూడా సెంట్రిఫ్యూగల్ టెన్షన్ యాడ్ అవుతుంది. సో మనకి పవర్కి ఏంటి ఫార్ములా? సో T1 మైనస్ T2 ఇంటూ వెలాసిటీ ఇక్కడ T1 మైనస్ T2 ప్లేస్లో ఇప్పుడు టెన్షన్ ఇన్ ద టైట్ సైడ్ ఏమవుతుంది? T1 ప్లస్ TC అవుతుంది. అలాగే టెన్షన్ ఇన్ ద స్లాక్ సైడ్ ఏమో T2 ప్లస్ TC అవుతుంది ఇంటూ V. సో ఫైనల్గా మనకి సేమ్ పవరే ట్రాన్స్మిట్ అవుతుంది, బట్ బెల్ట్లో టెన్షన్ పెరుగుతుంది. దానివల్ల మనకి నిన్న ప్రాబ్లం చేసినప్పుడు మనం ఏం చేసాం? Tmax అంటే T1 అని వేసేసుకున్నాం. అంటే Tmax ఏంటి? ద టెన్షన్ ఏ బెల్ట్ కెన్ సస్టైన్. బట్ ఇప్పుడు ఏంటి? దీంతో పాటు ఏమొచ్చింది? TC వచ్చింది. సో అందుకని ఏమవుతుంది? Tmax అనేది T1 అనేది రెడ్యూస్ అవుతుంది. T1 రెడ్యూస్ అయితే T2 రెడ్యూస్ అవుద్ది, ప్రపోర్షనేట్గా పవర్ రెడ్యూస్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ వల్ల పవర్ అనేది లాస్ అవుతుంది అన్నమాట టు TC. సో ఇక్కడే మనం అప్పుడు పవర్కి ఫార్ములా ఎవరు రాస్తారంటే, సో ఇక్కడ Tmax మైనస్ T1 ప్లస్ Tmax ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ TC అన్నాం. సో T1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? Tmax మైనస్ TC. పవర్కి ఏంటి ఫార్ములా?
T1 మైనస్ T2 ఇంటూ వెలాసిటీ. ఇంకో ఫార్ములా ఏం రాసాం మనం, T1 కామన్ తీస్తే 1 మైనస్ 1 బై ఈ పవర్ మ్యూ థీటా ఇంటూ ఇక్కడ T1 ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, Tmax మైనస్ TC ఇంటూ 1 మైనస్ 1 బై ఈ పవర్ మ్యూ థీటా ఇంటూ ఈ టీసీకి ఫార్ములా ఇది mv స్క్వేర్, వేర్ m ఈజ్ మాస్ పర్ మీటర్ లెంగ్త్ ఆఫ్ బెల్ట్. దీనికి యూనిట్స్ కేజీ పర్ ఎంఎం స్క్వేర్లో కానీ కేజీ పర్ మీటర్ స్క్వేర్లో కానీ కేజీ పర్ మీటర్లో కానీ ఇస్తారు. సో మాస్ ఓకేలే, మాస్ పర్ మీటర్ లెంగ్త్ అంటే ఇది యూనిట్ కేజీ పర్ మీటర్ అవుతుంది. సో మనకేంటి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఫార్ములా మనం ఒక క్యూబాయిడ్ అనుకుందాం, బెల్ట్ని కట్ చేస్తే మనకు ఒక క్యూబాయిడ్ వస్తుంది ఇలాగా. ఓకే, ఇది విడ్త్, ఇది థిక్నెస్, ఇది లెంగ్త్. సో బి ఇంటూ టీ ఇంటూ లెంగ్త్. సో మాస్ పర్ లెంగ్త్ ఏమైంది, డెన్సిటీ మల్టిప్లైడ్ బై విడ్త్ మల్టిప్లైడ్ బై థిక్నెస్. ఓకే, మనకు మ్యాక్సిమం డెన్సిటీ ఇస్తారు, దాని నుంచి మాస్ పర్ యూనిట్ లెంగ్త్ కడతాం. డెన్సిటీ ఏ యూనిట్స్ ఇస్తే దాని ప్రకారం బి మీటర్స్లో వేసుకోవాలా ఎంఎంలో వేసుకోవాలా చూసుకోవాలన్నమాట. ఓకే, ఒక ప్రాబ్లం చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంతే. సెంట్రిఫ్యూగల్ టెన్షన్ వల్ల ఏమవుతుంది, ఓన్లీ పవర్ maximum power that can be transmitted will be reduced. ఓకే, ఇక్కడ T1 ప్లేస్లో ఏమొచ్చింది, Tmax మైనస్ TC వచ్చింది. మిగతా ఫార్ములా అంతా సేమ్. ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటాం అంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ జనరల్గా వాడు డెన్సిటీ ఇస్తే కన్సిడర్ చేసుకుంటాం, లేదంటే వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ 10 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే మనం కన్సిడర్ చేసుకుంటాం. యా, పవర్ రెడ్యూస్ అవుద్ది. ఎందుకని యాక్చువల్గా మనం T1 వేసేవాళ్ళం. T1 ఎక్కడి నుంచి వచ్చేది, T1 ఎక్కడి నుంచి వస్తుంది మనకి, T1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇన్ ద బెల్ట్ మల్టిప్లైడ్ బై B ఇంటూ T వేసాం. దిస్ ఈజ్ T1 ఈజ్ మ్యాక్సిమం టెన్షన్. అంటే ఇక్కడ బెల్ట్ ఉందమ్మా, బెల్ట్కి ఒక స్ట్రెస్ ఉంది, ఈ స్ట్రెస్ దాటి అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది తెగిపోతుంది. సో అందుకనే మ్యాక్సిమం టెన్షన్ ఇది ఫార్ములా సిగ్మా బి ఇంటూ టీ. ఇప్పుడు ఏమైంది, సెంట్రిఫ్యూగల్ టెన్షన్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఈ Tmaxలోంచి మనం టీసీ తీసేసి T1 వేసుకోవాలి. ఓకే, అది మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేది. T1 తగ్గింది కాబట్టి పవర్ కూడా రెడ్యూస్ అవుతుంది. పవర్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ బై ద బెల్ట్ విల్ ఆల్సో రెడ్యూస్. ఒక ఫార్ములా చేద్దాం, ఇంకొక ఐడియా వస్తుంది. ఒక ప్రాబ్లం చేద్దాం, ఐడియా వస్తుంది. చూసాం కదా, మోడల్ ప్రాబ్లమే చూద్దాం. ఓకే, ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ప్రాబ్లం చేద్దాం.
సో ఇక్కడ మనకి థిక్నెస్ ఆఫ్ ద బెల్ట్ ఇచ్చాడు, T ఈజ్ ఈక్వల్ టు 10 mm. డెన్సిటీ ఆఫ్ ద బెల్ట్ మెటీరియల్ ఎందులో ఇచ్చాడు 1.1 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. మనం దీన్ని kg/mm² లో మార్చుకోవచ్చు. kg/mm² లో మార్చుకుంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ -3. గ్రామ్ని కేజీలో మార్చుకుంటే 10 పవర్ -3 కేజీ. అలాగే సెంటీమీటర్ని మీటర్లో మార్చుకుంటే 10 పవర్ -2, సారీ ఎంఎంలో మార్చుకుంటే 100 స్క్వేర్ అవుతుంది. రెడ్ స్క్వేర్ ఎంఎం అంతేనా. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm కదా. mm అంటే 100 mm². ఫైనల్గా 1.1 ఇంటూ 10 పవర్ -5 kg/mm². దిస్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ద బెల్ట్. అలా ఉంచుకోండి. సో మోటార్ పుల్లీ డయామీటర్ ఇచ్చాడు D1 అనుకుందాం, 1400 RPM, సారీ 1400 mm. మోటార్ స్పీడ్ ఇచ్చాడు N1 135 RPM. స్ట్రెస్ ఇన్ ద బెల్ట్ ఇచ్చాడు సిగ్మా బి 2.4 MPa ఇచ్చాడు. దాన్ని Nm/mm² లో రాసేసుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ థీటా ఇచ్చాడు, డైరెక్ట్గా యాంగిల్ ఇచ్చాడు, సో మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు 0.3. ఏం అడిగాడు బి అంతా అని అడిగాడు. ఓకే, ఎప్పుడైనా సరే మనకి డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఇస్తే కంపల్సరీగా సెంట్రిఫ్యూగల్ టెన్షన్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి పవర్ కూడా ఇచ్చాడు. ఎంత పవర్ ఈజ్ ఈక్వల్ టు 15 kW. వాట్స్లో మార్చుకుంటే 10 cube. సో మనకి వెలాసిటీ వస్తుందా V ఈజ్ ఈక్వల్ టు πdN/60, πd1 N1/60. ఎంత చెప్పండి, ఇది ఎంత వస్తుంది? π ఇంటూ 1400 mm కదా, 1.4 meters. 0.4 meters ఇంటూ N 35/60. ఇది మీటర్స్లో వేసుకోవాలి, ఎందుకంటే మనకి మీటర్/సెకండ్లో కావాలి కాబట్టి. చేయండి, ఎంత వచ్చింది చెప్పండి. (9.89 మీటర్/సెకండ్) వచ్చింది. ఓకే, 9.89 మీటర్/సెకండ్ వచ్చింది. సో V వచ్చింది. ఓకే, సో మనకి P ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఒక ఫార్ములా రాసాం. యాక్చువల్గా మనం రాసే ఫార్ములా ఏంటి? T1 - T2 ఇంటూ V. దీని నుంచే ఇంకోలా రాస్తే T1 ఇంటూ 1 - 1/e⁻μθ ఇంటూ V. Tmax అంటే ఏమొస్తుంది? మ్యాక్సిమం టెన్షన్ ఇన్ ద బెల్ట్ ఈజ్ ఈక్వల్ టు T1 - TC వస్తుంది. సో అదే T1 + TC వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే T1 ప్లేస్లో Tmax - TC వస్తుంది. అదే ఫార్ములా డైరెక్ట్గా రాసేసుకుంటే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు Tmax - TC మల్టిప్లైడ్ బై 1 - 1/e⁻μθ ఇంటూ V. సో ఇక్కడ మనకి మ్యూ తెలుసు, థీటా తెలుసు, V తెలుసు. దాని నుంచి Tmax - TC వాల్యూ కట్టి చెప్పండి. పవర్ ఏమో 15 kW కదా, 15 × 10³ ఇస్ ఈక్వల్ టు Tmax - TC ఇంటూ
1 మైనస్ 1 ఈ పవర్ మ్యూ వచ్చేసరికి 0.3 థీటా వచ్చేసరికి 2.75 ఇంటూ v వెలాసిటీ 9.89. దాని నుంచి మనకి టీ మ్యాక్స్ మైనస్ టీసీ వాల్యూ వస్తుంది. సో టీ మ్యాక్స్ మైనస్ టీసీ వాల్యూ వేసుకుంటే రాలేదు ఎవరికి? ఓకే 2699.85 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఓకే, టీ మ్యాక్స్ మైనస్ టీసీ. టీ మ్యాక్స్కి ఫార్ములా ఏమవుతుందని చెప్పాను? సిగ్మా బి ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్. సిగ్మా బి ఇచ్చాడా మనకి? ఎంత ఇచ్చాడు? ఫాలో అవ్వట్లేదు ఎవరు? 2.4 ఇచ్చాడు ఇంటూ విడ్తే కట్టాలి మనకి. విడ్త్ కట్టాలి కాబట్టి అది బి అనే రాసుకుంది. థిక్నెస్ వచ్చేసరికి 10 mm. ఇక్కడ బి ఎంఎంలో ఇస్తేనే, ఎందుకని ఇది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో ఉన్నాయి. సో ఇది ఎంఎంలో వేయాలి. ఇది ఆల్రెడీ 10 mm. ఓకే, సో న్యూటన్ సరిపోయింది కదా. సో అది ఎంఎంలోనే ఉండాలి. అలా ఉంచుతాం. నెక్స్ట్ టీసీకి ఫార్ములా ఏంటి? m ఇంటూ పీ స్క్వేర్, వేర్ m ఈస్ కేజీ పర్ మీటర్లో ఉండాలి. కేజీ పర్ యూనిట్ లెంగ్త్, మాస్ ఆఫ్ ద బెల్ట్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకే, సో ఇక్కడ మనకి డెన్సిటీ ఇచ్చాడు గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దాన్ని ఇలా రాసాం. సో మాస్ కావాలంటే ఇక్కడ మనకి మాస్ పర్ యూనిట్ లెంగ్త్ కావాలంటే డెన్సిటీని మనం విడ్త్తో థిక్నెస్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ డెన్సిటీ యూనిట్స్ ఏమున్నాయి? కేజీ పర్ ఎంఎం స్క్వేర్లో ఉన్నాయి. ఇంటూ లెంగ్త్ కూడా వేయాలి. ఇక్కడ కేజీ పర్ ఎంఎం స్క్వేర్ ఇంటూ ఎంఎం ఇంటూ ఎంఎం ఇంటూ ఇక్కడ ఎలా వెళ్ళిపోయింది కదా, ఇంత క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అవునా? మాస్ బై వాల్యూమ్ అంటే విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ లెంగ్త్. మనకు కావాల్సింది ఏంటి? m/L కదా. సో డెన్సిటీకి ఏం మల్టిప్లై చేస్తాం? ఓన్లీ విడ్త్ థిక్నెస్ చేస్తాం. ఇక్కడ ఎంఎంలో ఉంది కాబట్టి బీటీ కూడా ఎంఎంలో వేసుకుంటాం. సో m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ని ఎంఏ అని అంట. m ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ 1.1 ఇంటూ 10⁻⁻⁵
ఇంటూ విడ్త్ తెలియదు బి అని వేసుకున్నాం ఇంటూ థిక్నెస్ 10 వేసుకుంటే ఇది 1.1 ఇంటూ 10⁻⁻⁴ బి kg/మీటర్. ఆల్రెడీ మనకి వెలాసిటీ వచ్చింది ఎంత 9.89 మీటర్/సెకండ్ వచ్చేసి అది తీసుకెళ్ళి టీసీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేస్తుంది టీసీ ఈజ్ ఈక్వల్ టు mv², వేర్ m ఈజ్ ఇన్ kg/మీటర్. kg/మీటర్లో వచ్చింది కదా 1.1 ఇంటూ 10⁻⁻⁴ బి ఇంటూ వి వచ్చరికి 9.89 హోల్ స్క్వేర్ వేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ బి వస్తుంది. ఎంత అది వాల్యూ 1.1 ఇంటూ 9.89 స్క్వేర్ 107.6 బి టీసీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయటం. టీమ్యాక్స్ ఎంత వచ్చింది 24B ఇది 24B వచ్చింది. ఇంటూ 1.1 ఈ -4 ఇంటూ 9.89 స్క్వేర్ అది 0.017 0.01076 అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. టీమ్యాక్స్ ఏమో 24B మైనస్ టీసీ ఏమో 0.01076B ఈజ్ ఈక్వల్ టు 2699.85 వేస్తే మనకి బి వచ్చేస్తుంది. ఎంత వచ్చింది చెప్పండి, ఎంఎంలో వస్తుంది. నాకు 112.54 వచ్చింది. 112.54 ఎంఎం. ఇది చేస్తే మీకు 10 మార్క్స్ వస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ వస్తుంది, అయినా పెద్ద కష్టమేం కాదు. ఓన్లీ ఇక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది డెన్సిటీ దగ్గర. ఓకే, డెన్సిటీని ఎప్పుడు మీరు kg/mm²లోకి మార్చేసుకోండి. అలా ఇస్తే అలాగా kg/mm²లో మార్చేసుకుంటే ఇంటూ బి ఇంటూ టీ వేస్తే ఈ ఎం వచ్చేస్తుంది, mv²లో ఎం వచ్చేస్తుంది. సెంట్రిఫికల్ ఫోర్స్ ఫార్ములా mv² కదా, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఏంటంటే ఎం ప్లేస్లో మనకి kg/మీటర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అంతే వేస్తే మీకు వచ్చేస్తుంది. సెంట్రిఫికల్ ఫోర్స్కి ఫార్ములా mv²/r కదా, అవునా, mv²/r కదా. ఇక్కడ m/r వాల్యూ వేసుకుంటున్నాం అనుకో. సో వి కామన్, వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంకోటి చేసి ఆపేద్దాం, చాప్టర్ అయిపోతుంది. ఇది కూడా సిమిలర్గా ఇచ్చాడు, సేమ్ ప్రాబ్లమ్. ఓకే, కాదులే. సో ఏ లెదర్ బెల్ట్ ఆఫ్ 150 mm విడ్త్ ఇచ్చాడు. విడ్త్ కట్టమంటేనే మీకు కాంప్లికేటెడ్గా ఉంటుందమ్మా. విడ్త్ కట్టక్కర్లేకపోతే సెంట్రిఫికల్ టెన్షన్ అయినా కష్టంగా ఏమి ఉండదు. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 140 mm, థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 8 mm, ట్రాన్స్మిట్స్ పవర్ టు ఏ పుల్లీ అన్నాడు కాబట్టి ఇది డ్రివెన్ అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ టు 600 RPM, 600 mm, దట్ మీన్స్
6 meters. They are 2.3 meters. Running at 150 rpm. ఓకే, ఇదే తీసుకుందాం మనం, మెథడ్ మరి పట్టించుకోవద్దు. N2 is equal to 375, sorry, from A అనేసుకుందాం, ఇది రాదు. From a pulley of 600 mm diameter running at 150 rpm to a pulley running at 375 rpm. ఇప్పుడు మనకి సో N2 ఎంత అవుతుంది అప్పుడు? N2 150, ఇది D1 అని అనుకుందాం. అప్పుడు ఫ్రమ్ అయితే D1, R1, ఇది N1. N1 ఈజ్ ఈక్వల్ టు 150 rpm to a pulley running at 375 rpm. సో దాని నుంచి మనకి డయామీటర్ D2 వస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి? D1/N1 ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి మనకి D2 వస్తుంది. D2 ఈజ్ ఈక్వల్ టు D1 which is 0.3 into N2 375/150. ఎంత వచ్చింది? R కదా, 0.3. చెప్పేసానా ఫార్ములా? కదా, ఫార్ములా తప్పేసాను. N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 కదా. సో దాని నుంచి D2 ఈజ్ ఈక్వల్ టు D1 అంటే 0.6 మల్టిప్లైడ్ బై N1 అంటే 150/375 తీసుకుంటే మనకి 0.24 meters వచ్చిందంట. ఓకే, అంతేనా? .24 meters వచ్చింది. దీని నుంచి R2, ఓకే, R2 ఈజ్ ఈక్వల్ టు 0.12 meters. సో మనకి ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ బిట్వీన్ షాఫ్ట్స్ ఇచ్చాడు. C ఈజ్ ఈక్వల్ టు 2.4 meters. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇచ్చాడు. డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఇచ్చాడు 1.1 gram/cm³. The permissible stress is sigma b is equal to 2.5 mn/m². సో ఫస్ట్ థీటా కడదాం. థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏంటి, ఓపెన్ బెల్టా క్లోజ్ బెల్టా? ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అన్నాడు. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 180 - 2 ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు sin inverse of R1 - R2/C. సో R1 ఫార్ములా వచ్చేసరికి R1కి వాల్యూ 0.3, R2 వచ్చేసరికి 0.12/C వచ్చేసరికి 2.4 sin inverse of. దాని నుంచి థీటా ఎంత వచ్చింది చెప్పండి? రేడియన్స్లో థీటా కట్టి.
171.4 degrees వచ్చింది. ఇంటూ పై బై 180 వేస్తే 171.4 ఇంటూ పై డివైడెడ్ బై 180 2.99 వచ్చింది. 2.99 రేడియన్స్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం అడిగారు? పవర్ అడిగారు. పవర్ కదా కట్టమన్నారు. మ్యాక్సిమం పవర్ అంటే మనకు ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3TCN. ఓకే, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3TC అని ఒక ఫార్ములా ఉంటుంది. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్. ఎప్పుడైతే మ్యాక్సిమం పవర్ కనపడిందో ఇది యూజ్ చేసుకోవచ్చు, ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో డెన్సిటీ గురించి మర్చిపోయి మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేసాం. ఓకే, టీ మ్యాక్స్ ఎలా వస్తుంది మనకి? టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి ఇంటూ టీ. సెంట్రిఫ్యూగల్ టెన్షన్ కన్సిడర్ చేసుకోకపోతే ఇది T1 అవుతుంది, లేదంటే టీ మ్యాక్స్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి వచ్చేసరికి 2.5 మెగా న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, అంటే 2.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. విడ్త్ వచ్చేసరికి 150 ఇంటూ థిక్నెస్ 8 వేసుకుంటే మనకి టీ మ్యాక్స్ 3000 వచ్చింది. సో దాని నుంచి టీసీ ఏమవుతుంది? టీసీ ఈజ్ ఈక్వల్ టు టీ మ్యాక్స్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 న్యూటన్స్ వచ్చింది. సో పవర్కి ఫార్ములా పవర్ ఈజ్ ఈక్వల్ టు టీ మ్యాక్స్ మైనస్ టీసీ మల్టిప్లైడ్ బై 1 మైనస్ 1 బై ఈ పవర్ మ్యూ థీటా ఇంటూ వీక్. అట్లా వీక్ ఏమవుతుంది ఫార్ములా? పైడి 1 N1 బై 60 పై ఇంటూ D1 వచ్చేసరికి 0.6, N1 వచ్చేసరికి 150 RPM బై 60. దాని నుంచి వెలాసిటీ ఎంత వచ్చింది? 4.7124 మీటర్ పర్ సెకండ్. సో తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే టీ మ్యాక్స్ మైనస్ టీసీ అంటే 3000 మైనస్ 1000 మల్టిప్లైడ్ బై 1 మైనస్ 1 బై ఈ పవర్ మ్యూ తెలుసు, థీటా తెలుసు. మనం మ్యూ తెలుసు, థీటా తెలుసు. మ్యూ ఎంత? 0.25, థీటా వచ్చేసరికి 2.99 మల్టిప్లైడ్ బై వెలాసిటీ 4.714 వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ట్రై చేయండి, ఎంత వచ్చింది చెప్పండి. వచ్చింది 4.86 వాట్స్ వచ్చింది.
అయిందా? సార్ చెక్ చేయండి, చిన్న చిన్న వాల్యూస్ తేడాలు వస్తున్నాయి. 4.96 వచ్చింది నాకైతే. కొంతమందికి 4.86 వచ్చిందంట. ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఓకే, ఇలా చేయాలి. సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఇవ్వకపోతే ప్రాబ్లం లేదమ్మా. ఎప్పుడైనా సరే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఇస్తే మనకి తేడా వస్తుంది. సిమిలర్ ప్రాబ్లం మీకు నిన్న చెప్పాను. ఇది కూడా సిమిలర్ ప్రాబ్లం. ఇక్కడ మనకి కంప్యూట్ ద మ్యాక్సిమం పవర్ అని ఇచ్చాడు, మాస్ కూడా ఇచ్చాడు, ఇక్కడ స్ట్రెస్ కూడా ఇచ్చాడు. ఓకే, దాని ప్రకారం చేసుకోవాలి. ఓకేనా? మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఎలాగో రేపటి నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఏ డౌట్స్ ఉన్నా అడగండి. నన్ను వరకు మనకి 4 చాప్టర్స్ అయిపోయింది. ఓకే, బెల్ డ్రైవ్స్ అయిపోయింది. దీంతో ఈ 4 చాప్టర్స్లో ఏ డౌట్లు ఉన్నా అడగండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను క్యాంప్స్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అది 7th చాప్టర్ అయినా సరే క్యాంప్స్ స్టార్ట్ చేస్తాను. ఇది కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఈజీ. జస్ట్ మీరు క్యాంప్ ప్రొఫైల్ డ్రా చేస్తే మీకు 10 మార్క్స్ వస్తుంది. అందుకని ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. మేబీ రేపు కానీ లేదంటే ఎల్లుండి మనకి క్లాస్ ఉంది, ఆఫ్లైన్ క్లాస్, అందులో కానీ స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపు మీకు క్లాస్ ఉండదు, అసైన్మెంట్ ఇస్తాను ఈ చాప్టర్ మీద. అసైన్మెంట్ సాల్వ్ చేయండి. ఓకే, అది చేసి ఎల్లుండి పట్టరండి. ఓకే, వాళ్ళతో ఇక్కడితో ఆపేస్తున్నాను క్లాసు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు.